అసత్య ప్రచారాలతో వైసీపీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. భీమవరంలో పర్యటించిన ఆయన మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అవినీతి మూలాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని, తిరుపతి, తిరుమలకు ఉన్న గౌరవాన్ని భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నందమూరి తారక రామారావు గారు తెలుగువాడికి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి ఏ విధంగా ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో అన్నింటినీ కూడా ఉదాహరణ తర్వాత ఒకటి నెరవేర్చుకుంటే ప్రభుత్వం ముందుకెళ్తుంది. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. అయిన దాన్ని అవ్వని దాన్ని అన్నింటినీ కూడా చెడు ప్రచారాలు చేసే పార్టీ మన అపోజిషన్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఒక అవినీతి మేనా పెట్టిన పార్టీ అన్నమాట. కల్తీ నెయ్యి అవినీతి చేయటం, లాస్ట్ తిరుపతికి ఒక పద్ధతి ఉంది. అలాంటి సాంప్రదాయాల్ని, గౌరవాల్ని తొంగలో దొక్కి పార్టీ అట్లాంటి పార్టీ అన్నమాట. అందుకనే ప్రజలు ఒక 5 సంవత్సరాలు ఒక్కసారి ఓటేయమని అడిగితే ఒకసారి ఓటేస్తే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా మనకి వాళ్ళ రాజధాని లేకుండా చేశారు. 70% పూర్తయిన పోలవరాన్ని 1% కూడా 5 సంవత్సరాల అవకాశాలు 1% కూడా కట్టల.